హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూసిన రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 46కి అయితే అందరికి స్వాగతం. మీరు డేట్ చూసుకుంటే June 7, 2024. ఈరోజు అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్లు అయితే ఉన్నాయి. మీరైతే ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఖచ్చితంగా వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం వల్ల ఇలాంటి టెక్ న్యూస్ వీడియోస్ అండ్ టెక్ రిలేటెడ్ వీడియోస్ తీయడానికి నాకు కొంచెం మోటివేషన్ అయితే వస్తుంది. ఖచ్చితంగా మీరైతే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ చూసుకున్న మనకి యాపిల్ నుంచి బ్లూమ్బర్గ్ ఇస్తున్న రిపోర్ట్స్ ప్రకారం అయితే మనకి ఇప్పుడు జరగబోయే WWDCలో అయితే వీళ్ళైతే పాస్వర్డ్ యాప్ అని ఒక యాప్ని అయితే తీసుకొని రాబోతున్నారు. ఇందులో ఏంటంటే మనకి ఈ యాప్లో మనం సేవ్ చేసుకున్న పాస్వర్డ్ మొత్తం ఇందులో స్టోర్ అయ్యి ఉంటాయి. మనకి ఆల్రెడీ సెట్టింగ్స్లో మనకి పాస్వర్డ్ అయిన ఒక ఫీచర్ అయితే ఉంటుంది. దాంట్లోకి వెళ్తే మనం మన సేవ్ చేసుకున్న పాస్వర్డ్స్ మొత్తం మనకైతే దాంట్లో అయితే ఉంటాయి. ఇప్పుడైతే డైరెక్ట్గా వీళ్ళు యాప్ అయితే తీసుకొస్తున్నారు. ఈ యాప్ ఉండడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే మనకి పాస్ కీ కూడా సపోర్ట్ చేస్తుంది. మనకి పాస్ కీస్ అంటే మనకి ఆండ్రాయిడ్లో అయితే ఉంటాయి, బట్ ఇప్పుడైతే మనకి యాపిల్లో కూడా పాస్ కీస్కి అయితే సపోర్ట్ చేస్తుంది ఈ యాప్ ఉండడం వల్ల. అండ్ అలాగే మనం మన ఇంట్లో వైఫై నెట్వర్క్తో మనం అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకుంటాం కదా, అలా మన ఇంట్లో ఉన్న వైఫైతో అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక మళ్ళీ మన వైఫైతో కనెక్ట్ అయినప్పుడు దేంట్లో ఆ పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలంటే ఆటోమేటిక్గా ఆటో ఫిల్ చేస్తుంది. బట్ మనకి ఆండ్రాయిడ్లో అయితే ఈ ఫీచర్ ఆల్రెడీ ఉంది. మన మొబైల్ నెట్వర్క్ ఏదైనా లాగిన్ అయ్యేటప్పుడు పాస్వర్డ్ సేవ్ ఉంటే ఆటోమేటిక్గా ఆటో ఫిల్ అయిపోతుంది. బట్ మనం పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ జీమెయిల్ మనం ఒక 2-3 అక్షరాలు మనం టైప్ చేస్తే మనకి పాస్వర్డ్ అండ్ అలాగే జీమెయిల్ మొత్తం షో చేస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే ఆటో ఫిల్ అయిపోతుంది. ఇప్పుడైతే మనకి మన ఇంట్లో ఉన్న వైఫై అయితే మనకి ఆటో ఫిల్ ఆప్షన్ అయితే వస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ అలాగే ఇందులో మనకి అథెంటికేషన్ కోడ్స్ కూడా రాబోతున్నట్లయితే తెలుస్తుంది. ఈ యాప్లో అయితే మనకి గూగుల్ అథెంటికేషన్ కోడ్స్ అని ఉంటాయి, బట్ దీంట్లో కూడా వీళ్ళైతే అథెంటికేషన్ కోడ్స్ తీసుకొని రాబోతున్నట్లయితే తెలుస్తుంది. బట్ యాపిల్ అయితే మనకి సెక్యూరిటీ పరంగా ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్స్ అయితే చేస్తుంది. బట్ ఇవే మనకి ఆల్రెడీ ఆండ్రాయిడ్లో అయితే ఉన్నాయి. మనకి పాస్ కీ కానీ గూగుల్ అథెంటికేషన్ కోడ్స్ కానీ అండ్ అలాగే మనకి ఆటో ఫిల్ ఆప్షన్ కానీ ఇవన్నీ ఉన్నాయి, కానీ యాపిల్లో అయితే లేవు. బట్ యాపిల్లో ఈ యాప్ తీసుకురావడం వల్ల మనకి ఈ ఫీచర్స్ మొత్తం ఇప్పుడైతే అవైలబుల్గా అయితే వస్తాయి. బట్ చూడాలి యాపిల్ WWDCలో మనకి ఇంకా ఏమేమి కొత్త ఇన్నోవేషన్ తీసుకొస్తుందో. నెక్స్ట్ నుంచి చూసుకున్న మనకి వాట్సాప్ బిజినెస్ నుంచి వాట్సాప్ బిజినెస్లో ఇప్పుడైతే ఒక AI ఫీచర్ అయితే తీసుకొని రాబోతున్నారు. మనకి నార్మల్ వాట్సాప్లో అయితే లియామా 3 అనే మెటా AI అయితే ఆల్రెడీ తీసుకొచ్చారు. ఇందులో మనకి ఏంటంటే మనం ఏదైనా క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడం కానీ అండ్ అలాగే మనకి క్యాల్కులేషన్ కానీ అండ్ అలాగే మనకి ఏఐకి సంబంధించిన కొన్ని ఫొటోస్ కానీ ఏదైతే మనకి జనరేట్ చేసి అయితే ఇస్తుంది. ఇప్పుడు వాట్సాప్లో తీసుకొచ్చే ఈ వాట్సాప్ బిజినెస్లో తీసుకొచ్చే ఈ AI ఏంటంటే మనం వాట్సాప్లో మనకి బిజినెస్కి సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే బట్ మనకైతే ఇమీడియట్గా అయితే ఇస్తుంది. మనకు వాట్సాప్లో బిజినెస్ కొంతమంది చేస్తుంటారు, వాళ్ళ బిజినెస్ వాట్సాప్లో కూడా రన్ చేస్తుంటారు. అలాంటప్పుడు ఆ బిజినెస్ సంబంధించిన ఆ ప్రోడక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలనుకుంటే దాన్ని కాపీ చేసుకొని ఏఐలో పేస్ట్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మనకి ఇస్తుంది. అండ్ అలాగే కొత్తగా ఎవరైనా వాట్సాప్లో బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే వాళ్ళకు కూడా కొన్ని సజెషన్స్ అయితే ఇస్తుంది. వాళ్ళు ఏదైనా క్వశ్చన్ అడిగితే దానికి సంబంధించిన ఆన్సర్ కూడా ఇస్తుంది అని చెప్తున్నారు. బట్ చూడాలి, ఇదైతే మనకి ఇండియాకి అయితే తీసుకొస్తారు. ఇప్పుడైతే ఈ ఫీచర్ అవైలబుల్ లేదు. అండ్ అలాగే మనకి వాట్సాప్ బిజినెస్ లో మెటా వెరిఫైడ్ బ్యాడ్జ్ అయితే తీసుకొని రాబోతున్నారు. ఇది ఎవరైతే మనకి బిజినెస్ లో వాళ్ళు జెన్యూన్గా ఉంటారో బట్ వాళ్ళకి రేటింగ్స్ కూడా చాలా బాగుంటాయో వాళ్ళకైతే ఈ మెటా వెరిఫైడ్ అయితే వస్తుంది. బట్ చూడాలి, మనకి వాట్సాప్ లో మనకి బిజినెస్లో కూడా ఏ ఫీచర్ అయితే రాబోతుంది. అండ్ అలాగే ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు జెన్యూనా కాదని మనకి బ్యాడ్జ్ వల్ల తెలుస్తుంది. ఇప్పుడు మనకి వాట్సాప్లో కొన్ని కంపెనీస్ బ్యాడ్జెస్ అయితే ఉంటాయి. మనకి ఎయిర్టెల్ కానీ జియో కానీ లేకపోతే కొన్ని కంపెనీకి సంబంధించిన బ్యాడ్జెస్ అయితే ఉంటాయి. వాటిని చూసి అవి మనకి ఫేకా ఒరిజినల్ అని మనం అయితే నమ్మొచ్చు. అలాగే వాట్సాప్ బిజినెస్లో కూడా ఎప్పుడైతే మనకి వెరిఫై బ్యాడ్జ్ అయితే తీసుకొని రాబోతున్నారు. చూడాలి ఇంకా ఏమేమి ఫీచర్ తీసుకొస్తారో. బట్ ఎవరైతే వాట్సాప్ బిజినెస్ యూజ్ చేస్తుంటారో వాట్సాప్లో బిజినెస్ చేస్తుంటారో వాళ్ళకి మాత్రం ఈ ఫీచర్స్ అయితే చాలా బాగుంటాయి. ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్ అయితే మనకి July 10వ తారీఖున అయితే జరగబోతుంది. ఇందులో మనకి సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 7 సిరీస్ అయితే లాంచ్ చేయబోతున్నారు. అండ్ అలాగే వాచ్ 7 సిరీస్ తో పాటు వాచ్ అల్ట్రా అనే ఒక అల్ట్రా మోడల్ ని తీసుకొని రాబోతున్నారు. ఇది ఎలా అంటే మనకి యాపిల్ వాచ్ అల్ట్రా ఎలా ఉంటుందో కొంచెం హై ఎండ్ మోడల్ లాగా ప్రైస్ ఎక్కువ పెడతారు. అండ్ అలాగే బిల్ క్వాలిటీ కూడా బెటర్ గా అయితే ఉంటుంది. ఇప్పుడైతే వీళ్ళు సామ్సంగ్ కూడా అదే ఫాలో అవుతున్నారు. ఇప్పుడైతే వీటికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే బయటకి అయితే వచ్చాయి. మనకి సామ్సంగ్ గెలాక్సీ వాచ్ అల్ట్రా చూస్తుంటే 47mm డైల్ తో అయితే వస్తుంది. అండ్ అలాగే మనకి వాచ్ 7 చూసుకుంటే మనకి 40mm అండ్ అలాగే 44mm డైల్స్ తో అయితే వస్తాయి. మనకి వాచ్ అల్ట్రా చూసుకుంటే 3 కలర్లో రాబోతుంది. వాచ్ 7 చూసుకుంటే మనకి 2 కలర్లు అయితే వస్తుంది. ఇక వాచ్ అల్ట్రా చూసుకుంటే మనకి టైటానియం గ్రేడ్ 4 తో అయితే వస్తుంది. బట్ మనకి వాచ్ 7 చూసుకుంటే మనకి ఆర్మోర్ అల్యూమినియం 2 తో అయితే వస్తుంది. బిల్ క్వాలిటీ పరంగా మనకి సామ్సంగ్ గెలాక్సీ వాచ్ అల్ట్రాలో మీకు బిల్ క్వాలిటీ అయితే బాగుంటుంది. వాచ్ అల్ట్రా చూసుకుంటే మనకి 1080m ప్లస్ IP68 రేటింగ్ తో అయితే వస్తుంది. మిలిటరీ స్టాండర్డ్ గ్రేడ్ తో అయితే వస్తుంది. వాచ్
సెవెన్ సిరీస్ చూసుకున్న మనకి 5 ATM ప్లస్ IP68 రేటింగ్ తో అయితే వస్తుంది. ఇది కూడా మనకి మిలిటరీ స్టాండర్డ్ గ్రేడ్ అయితే వస్తుంది. ఇక బ్యాటరీలో కూడా మీకు సామ్సంగ్ గెలాక్సీ వాచ్ అల్ట్రా చూసుకుంటే 590 mAh బ్యాటరీ అయితే వస్తుంది. బట్ మనకి 7 సిరీస్ తో కంపేర్ చేస్తే అల్ట్రాలో బ్యాటరీకి అయితే కొంచెం ఎక్కువ తీసుకొచ్చారు. ఇక వాచ్ 7 అండ్ అలాగే వాచ్ అల్ట్రా చూసుకున్న మనకి 3 nm మీద బిల్ అనే ప్రాసెసర్ అయితే వస్తాయి. అండ్ అలాగే ఇందులో మనకి రెండిట్లో 5 కోర్స్ అయితే ఉంటాయి. వాచ్ అల్ట్రా అండ్ అలాగే వాచ్ 7 సిరీస్ లో చూసుకుంటే మీకు ఇంటర్నల్ 32 GB స్టోరేజ్ అయితే ఉంటుంది. మీకు వాచ్ అల్ట్రాలో చూసుకుంటే 3000 nits మనకి పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఉంటాయి డిస్ప్లేలో. మీకు వాచ్ 7 సిరీస్ లో చూసుకుంటే మీకు 2000 nits అయితే ఉంటాయి. అండ్ అలాగే బటన్ పొజిషన్ లో కూడా మనకైతే క్విక్ బటన్ అయిన ఒక బటన్ అయితే అల్ట్రా మోడల్లో యాడ్ చేశారు. మనకి సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 7 లో 2 బటన్స్ ఉంటాయి. అండ్ అలాగే మనకి వాచ్ అల్ట్రాలో చూసుకుంటే మనకి క్విక్ బటన్ అయిన ఒక బటన్ అయితే యాడ్ చేశారు. ఇక కనెక్టివిటీ పరంగా చూసుకుంటే మనకి సామ్సంగ్ గెలాక్సీ వాచ్ అల్ట్రాలో చూసుకుంటే మనకి ఓన్లీ బ్లూటూత్ ప్లస్ LTE మోడల్ అయితే వస్తుంది. సపరేట్ గా ఓన్లీ బ్లూటూత్ వెర్షన్ అయితే రాదు. మనకి వాచ్ 7 సిరీస్ లో చూసుకుంటే మనకి సపరేట్ గా బ్లూటూత్ వెర్షన్ ఒకటి ఉంటుంది. బ్లూటూత్ వెర్షన్ అనేది కొంచెం తక్కువ ప్రైస్ లో అయితే వస్తుంది. అండ్ అలాగే బ్లూటూత్ ప్లస్ LTE అయితే ఉంటుంది. ఇది కొంచెం ఎక్కువ ప్రైస్ లో అయితే వస్తుంది. మనకైతే అల్ట్రా మోడల్లో వీలైతే సపరేట్ గా బ్లూటూత్ మోడల్ తీసుకురాలేదు. బ్లూటూత్ ప్లస్ సెల్యులార్ మనకి బ్లూటూత్ ప్లస్ LTE మోడల్ తీసుకొచ్చారు. దీని ప్రైస్ మీకు ఎక్కువ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ ఓవరాల్ గా మీకు వాచ్ అల్ట్రాలో చూసుకుంటే మనకి బిల్ క్వాలిటీ పరంగా బ్యాటరీ పరంగా మనకి IP68 అండ్ అలాగే 10 ATM రేటింగ్తో అయితే తీసుకొస్తున్నారు. బట్ మనకైతే వాచ్ అల్ట్రా మీకు చాలా ప్రీమియంగా అయితే ఉంటుంది. బిల్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. బట్ దీని ప్రైస్ ఎంత పెడతారో చూడాలి. మనకి ప్రైస్ దగ్గర మనకి వాచ్ అల్ట్రా ఎంత పెడతారో క్వశ్చన్ మార్క్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ న్యూస్ కూడా మనకి సామ్సంగ్ నుంచే సామ్సంగ్ గెలాక్సీ వాచ్ FE అయితే తీసుకొస్తున్నట్లయితే రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడైతే బెల్జియంలో సామ్సంగ్ వెబ్సైట్లో ఒక పోస్ట్ అయితే పెట్టారు. ఇదేంటంటే మీరు జూన్ 30 లోపు ఆరెంజ్ అండ్ అలాగే VOO అనే సబ్స్క్రిప్షన్ మనకి అక్కడ ఏం సబ్స్క్రిప్షన్ తెలియదు. ఈ సబ్స్క్రిప్షన్ తీసుకొని మీరు S24, S24 ప్లస్ S24 అల్ట్రా ఈ మోడల్స్ మీరు కొంటే మీకైతే సామ్సంగ్ గెలాక్సీ వాచ్ FE అయితే మీకు ఫ్రీగా ఇస్తామని వీళ్ళైతే ఒక పోస్ట్ అయితే పెట్టారు వాళ్ళ వెబ్సైట్లో అయితే బ్యానర్ లాగా అయితే పెట్టారు. దీన్ని బట్టి మనకైతే సామ్సంగ్ గెలాక్సీ వాచ్ FE అయితే రానున్నట్లయితే తెలుస్తుంది. చూడాలి మనకైతే అఫీషియల్ గా వీళ్ళు మనకి సామ్సంగ్ వెబ్సైట్ నుంచి అయితే మన ఇండియా వెబ్సైట్ నుంచి అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఓన్లీ వాచ్ 7 సిరీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ చూడాలి. జూలై 10వ తారీఖున అయితే మనకి అన్ప్యాక్డ్ ఈవెంట్ అయితే జరుగుతుంది. దాంట్లోనే సామ్సంగ్ కొత్తగా ఏమేమి ఇన్నోవేషన్స్ తీసుకొస్తుందో ఆ రోజే మనకు తెలుస్తాయి. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి HTC నుంచి. బట్ HTC అంటే మనకి అసలు గుర్తు లేకుండా పోయింది ఈ మొబైల్ బ్రాండ్ అయితే. ఒకప్పుడు అయితే మంచి మంచి మొబైల్స్ అయితే వచ్చేటి మనకి HTC నుంచి. HTC బ్లాక్బెర్రీ అండ్ అలాగే మనకి నోకియా నుంచి మంచి మంచి మొబైల్స్ అయితే వచ్చేటి. అప్పుడు వాటికి కాంపిటీషన్ ఎక్కువ ఉండేది. బ్లాక్బెర్రీ, HTC, నోకియా ఈ మొబైల్స్కి అయితే మంచి కాంపిటీషన్ అయితే ఉండేది. బట్ HTC, బ్లాక్బెర్రీ మన ఇండియాను వదిలేసి అయితే వెళ్ళిపోయాయి. అండ్ అలాగే సోనీ కూడా పోయింది. ఇప్పుడైతే HTC నుంచి తైవాన్లో ఒక మొబైల్ అయితే లాంచ్ అవ్వబోతుంది. జూన్ 12వ తారీఖున అయితే ఈ మొబైల్ అయితే లాంచ్ అవ్వబోతుంది. వీళ్ళైతే ఒక బ్యానర్ అయితే పోస్ట్ చేశారు. ఈ మోడల్ చూసుకున్న మనకి HTC U24 Pro అనే ఒక మోడల్తో అయితే మొబైల్ అయితే రాబోతుంది. ఇందులో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 అయితే ప్రాసెసర్ అయితే ఉంటుంది. బట్ మనకి HTC మన ఇండియాలో ఉంటే బాగుండేది. మంచి మంచి మొబైల్స్ అయితే తీసుకొచ్చేది. కానీ ఇప్పుడైతే మనకి ఎగ్జిట్ అయిపోయింది. ఈ మొబైల్ అయితే మన ఇండియాకి రాదు. బట్ ఒకవేళ HTC కూడా ప్లాన్ చేసుకుని మన ఇండియాకి మొబైల్ తీసుకొస్తే చాలా బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. ఈ టెక్ న్యూస్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.